నిన్న నైట్ 3 o'clockకి వచ్చేసి పడుకున్నామా. ఇంకా నెక్స్ట్ డే రోజు మార్నింగ్ మధ్యాహ్నం 2 o'clockకి అట్లా నిద్ర లేచాము. సో లేచిన వెంటనే టకటక ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు 4 o'clockకి శివయ్య దర్శనంకి వెళ్తున్నాము. ఎందుకంటే టెంపుల్ మనకి అరౌండ్ 8 o'clockకి క్లోజ్ అయిపోతుంది అంట. మళ్ళీ మేము ఇవాళ దర్శనం చేసుకోకపోతే మళ్ళీ 1 day స్టే చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు 5 o'clockకి వెళ్తున్నాము. చాలా రష్ ఉందంట, దాదాపు 5 to 6 hours టైం టేకింగ్ అంట. చూడాలి మళ్ళీ ఎంతసేపు పడుతుందో. సో టెంపుల్ నుంచి బయటికి వచ్చినాక టెంపుల్ డీటెయిల్స్ చెప్పేస్తాను. అది వచ్చేసి మన టెంపుల్, శివయ్య టెంపుల్. సో మేము ఏదైతే హోటల్లో స్టే చేస్తున్నామో అది టెంపుల్కి చాలా దగ్గర అన్నమాట. సో ఆ హోటల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు కూడా కావాలంటే హోటల్కి వెళ్ళండి. లైక్ మినిమమ్ 1000 నుంచి 1500 లోపు మంచి రూమ్ వచ్చేస్తుంది మనకి. సో ఇది మన మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, రాజగోపురం. ఇది చూడండి అసలుకి ఎంత బాగుందో, అసలు మొత్తం కొండలు. సో ఇది ఇందులోకి వెళ్ళి మనం ఇలా వెళ్తూ ఉంటే మనకి రాజగోపురం వచ్చేస్తుంది, టెంపుల్. సో ఇది మన మెయిన్ టెంపుల్ ఏరియా. సో ఇందులో నుంచి మనము టెంపుల్ లోపలికి పోవచ్చు. మనకు కనిపిస్తుంది దర్శన్ ఎంట్రీ టికెట్ వచ్చేసి సంథింగ్ 50 రూపీస్ అనేసి. సో మనకి వాళ్ళ ఆరో మార్క్ ఇచ్చారు, దాన్ని పట్టేసి మనం వెళ్ళిపోతే సరిపోతుంది. ఇది వచ్చి మన మెయిన్ టెంపుల్ అన్నమాట. సో ఎవరైతే గిరి ప్రదర్శన చేస్తారో ఇంకా మామూలు మొక్కులు ఉంటాయో వాళ్ళు ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టేస్తారు. ఇది కూడా ఉంది. సో మేము వెళ్ళినప్పుడు అయితే అంత రష్ ఏం లేరు. సో ఇంకా ఫ్రీ దర్శనంకి అయితే వెళ్తున్నాము. లెట్స్ సీ లోపల ఇంకా ఎంత ఇది ఉంటుందో. ఇది వచ్చి మన మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ ఇలానే ఉంటుంది. సో ఇందులో నుంచి మనకి వేటు దర్శనం. సో మేము ఈవినింగ్ టైమ్స్లో వచ్చాం కదా, సో అంత రష్ ఉండదు. ఎందుకంటే టెంపుల్ 8 o'clockకి క్లోజ్ అవుతుంది కాబట్టి. సో వచ్చిన వాళ్ళందరూ నాకు తెలిసి మార్నింగే దర్శనం చేసుకుంటారేమో. చాలా ఫ్రీగా ఉంది, అంత రష్ ఏం లేదు. మార్నింగ్ వెళ్ళిన వాళ్ళైతే మాకు చెప్పారు లైక్ అరౌండ్ 5 to 6 hours పట్టింది అని వాళ్ళకి. సో ఇంతవరకు అయితే మేము వెళ్తుంటే అయితే మాకు ఏం లేదు. చాలా అందమైన ఆర్కిటెక్చర్. మనం ఏదైతే లైన్లో నించుంటామో అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇట్లా మనకి వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో వాటర్ బాటిల్స్ తెచ్చుకునే వాళ్ళకి నాట్ అన్ ఇష్యూ. ఏడి శివగడ ఏడి? అసలుకి చాలా తొందరగా అయిపోయింది దర్శనము. చాలామంది లైక్ స్పెషల్ దర్శనం అనేసి వెళ్ళిపోయారు. మేము ఫ్రీ దర్శనంకి వెళ్ళాము, అసలు లైనే లేదు దాంట్లో. 5 o'clockకి గర్భగుడిలోకి వెళ్ళామా, జస్ట్ 5:15 లోపు శివయ్య దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనము. లోపలికి వస్తున్నప్పుడు ఇట్లా బేబీస్ ఓన్లీ అని ఉంటుంది. సో బేబీస్ కోసం వీళ్ళు సపరేట్గా పాలు అవి ఇవి ఇస్తుంటారన్నమాట, ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే. ఏదో బావి ఉంది, మరి ఇది దేనికి యూజ్ చేస్తారో నాకైతే తెలియదు. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ప్రసాదం, చాలా మంచి ప్రసాదం, షుగర్ పొంగల్ అండ్ టామరిన్ రైస్. మంచి బెస్ట్ టిప్ ఏంటిది అంటే సాయంకాలం రావడానికి ట్రై చేయండి దర్శనంకి.
సాయంకాలం అసలు రషే లేదు. అండ్ ఇంకొకటి సాయంకాలం వచ్చినా కూడా 50 రూపాయలది దర్శనం అవసరం లేదనుకుంటా. చాలామంది ఇంకా రష్ ఉంటారేమో అనేసి ఆ 50 రూపీస్ టికెట్ తీసుకుని అందరు వెళ్ళారు. అందరు పెద్ద క్యూ లైన్ ఉంది 50 రూపీస్కి. బట్ ఫ్రీ దర్శనం ఏదైతే ఉందో మనకి అది చాలా ఫ్రీగా ఉంది. 5 o'clock వెళ్ళాము, 5:15 లోపు శివయ్య దర్శనం అయిపోయింది. అండ్ 5:30 లోపు అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. అసలుకి చాలా చాలా బాగా జరిగింది. సో మీరు ఒకవేళ స్టే చేస్తాము ఇక్కడ మనకు లీజర్ ఉంది అంటే ఈవినింగ్ టైమ్స్లోనే రండి దర్శనంకి. అండ్ దర్శనం అయిన తర్వాత ఇక్కడ పొంగలి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. చాలా నెయ్యి వేసి స్వీట్గా చాలా బాగా చేశారు. అసలు మిస్ అవ్వకుండా పొంగల్ మాత్రం కంపల్సరీ తినేసేయండి. పులిహోర కూడా బాగుంది. అప్పుడున్న టెక్నాలజీ చూడండి, మొత్తం క్రియేషన్. మరి ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటో ఇక మరి. గోబీ చాట్ అరుణాచలంలో ఉంది. వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మొత్తంగా అయితే దర్శనం అయితే అయిపోయింది చాలా బాగా. ఒకటి చెప్పడం మర్చిపోయాను, మొబైల్ పెట్టుకున్నందుకు సపరేట్ ప్లేసెస్ ఏమి ఉండవు. మొబైల్ లోపల వరకు కూడా మనం తీసుకెళ్ళేసేయచ్చు. బట్ అది మన దగ్గర ఉంటుంది. ఫొటోస్ లోపల గర్భగుడిలో తీయద్దు. సో అది ఒకటి చూసుకోండి. సో ఇంకా దర్శనం అయిపోయింది. ఇంకా వెళ్ళేసి లైట్గా కొంచెం భోజనం చేసేసి నెక్స్ట్ మేము వెళ్తున్నాం కరుంగలి టెంపుల్కి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి సంథింగ్ అరౌండ్ లైక్ 300 kilometers ఉంది. 6 hours అంట. కొంచెం అలా లైట్గా డిన్నర్ చేసేసి ఇంకా కరుంగలి టెంపుల్కి వెళ్ళిపోతాం. సో కరుంగలిలో దర్శనం అయిన తర్వాత కరుంగలి మాల తీసుకుంటా అంటున్నారు మా బ్రదర్స్ అందరూ. సో అది తీసుకున్నాక నెక్స్ట్ అక్కడ నుంచి ట్రై టు గో లైక్ పాండిచ్చేరి వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి ప్లాన్ ఎలా ఉంటుందో. సో ఇది అండి నా అరుణాచలం మెమొరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్ ఆల్. బాయ్.